ఓం నమ శివాయ. ఒక్కసారి ఆ పరమశివుణ్ణి తలుచుకొని ఇక్కడ ఉన్న ఈ 4 నంబర్లు ఒక్క నంబర్ అయితే ఎంచుకోండి. ఇక మీ కోరిక ఎప్పుడు తీరబోతుందో స్వయంగా ఆ పరమశివుని మాటల్లోనే తెలుసుకుందాం. ఒక్కసారి అందరూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్పి తలుచుకొని మీకు ఇందులో ఏ నెంబర్ అయితే కోరుకుంటుందో ఆ నెంబర్ని అయితే చూస్ చేసుకోండి అన్నమాట. ఇక మీ మనసులో ఉన్న కోరిక ఎప్పుడు నెరవేరుతుంది, అసలు నెరవేరుతుందా లేదా అన్న విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. మీకు వీటిలో ఏదైతే మంచిగా నచ్చుతుందో లేదా మీ మనసుకు ఏదైతే అట్రాక్టింగ్గా ఉంటుందో అదైతే మీరు తలుచుకోవచ్చు అన్నమాట. తలుచుకున్నారా ఫ్రెండ్స్? ఇక లేట్ చేయకుండా మనం వీడియోలో ఏముందో తెలుసుకుందాం అన్నమాట. నెంబర్ 1 అంటే మొదటి నెంబర్ తాకిన వారికి మీ కోరిక ఎప్పుడు తీరబోతుందో ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరికని తలుచుకొని ఈ మొదటి నెంబర్ తాకిన వాళ్ళకి ఆ కోరిక తీరుతుందా లేదా అని ఎంతో ఆశతో ఉన్నారు. ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది. మీరు ఇకపై ఎలాంటి ఆలోచనలు చేయకుండా సంతోషంగా హాయిగా ఉండిపోవచ్చు. అలానే మనసుని కూడా ప్రశాంతంగా ఉండొచ్చు. ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు లేకుండా మనసుని హాయిగా ఉంచుకోండి. ఇక అలానే ఆ పరమశివుని ఆశీర్వాదంతో వారం రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది, అలానే వారం రోజులలోపు మీ మనసు అనేది బాధపడే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ మనసు పగిలిపోతుంది. మీకు బాగా ఇష్టమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి మాటల ద్వారా మిమ్మల్ని బాధ పెడతారు. వారి మాటలు మిమ్మల్ని దుఃఖంలో నింపుతాయి. మీకు ఇప్పటికే ఈ విషయం గురించి ఏదో ఒక సిమ్టమ్ అనేది మీకు కనిపించే ఉంటుంది. ఇక ఒక వారం రోజులలోపే మీరు దుఃఖాలను చూడబోతున్నారు. మీకు బాగా ఇష్టమైన వ్యక్తులే మిమ్మల్ని బాధ పెడుతున్నారు. మనసు బాధగా ఉన్నవారు, మీరు చాలా ఆలోచనలు కూడా చేస్తూ ఉన్నారు. అలా మీరు ఎవరినైతే బాగా ఇష్టపడుతున్నారో వారి వల్లే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక మీ జీవితంలో ఎప్పుడు కూడా మీరు కొన్ని విషయాలు ఊహించే ఉండరు. అసలు వీళ్ళు ఈ విధంగా మాట్లాడతారా అని, ఆ విధమైన మాటలను మీరు వినాల్సి వస్తుంది అని మీ పర్సన్ యొక్క థర్డ్ పార్టీ కనెక్షన్ అనేది కూడా మీకు తెలుస్తుంది. ఇక్కడ రిలేషన్షిప్ గురించి అంతా కూడా తెలుస్తుందన్నమాట. ఒకవేళ మీకు వివాహం జరిగిపోయి ఉంటే భార్యాభర్తల మధ్యలో ఎవరైనా సరే థర్డ్ పార్టీ ఉండొచ్చు. అలానే చాలా రోజుల నుండి ఏదో విషయం అనేది జరుగుతూ ఉండొచ్చు, కానీ మీకు తెలియడం లేదు. ఇప్పుడు మీకు ఆ విషయాలన్నీ కూడా తెలియబోతున్నాయి. ఇక మీరు ధైర్యంగా ఉండండి. భగవన్ నామస్మరణ చేస్తూ ఉండండి. ఆ పరమశివుడు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు. సో ఇది అండి మొదటి నెంబర్ తాకిన వాళ్ళకి. ఇక రెండవ నెంబర్ తాకిన వాళ్ళకి ఏం జరగబోతుంది అంటే ఇక్కడ ఎనర్జీస్ అనేవి అయితే చాలా పాజిటివ్గా ఉన్నాయి. మీకు మీ లైఫ్ పార్ట్నరు మంచిగా లభించబోతున్నారు. అలానే మీ లైఫ్ పార్ట్నర్ని మీరు చాలా ప్రేమిస్తూ ఉన్నారు. మీరు వారిని ఎంతో ఇష్టపడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు మీరిద్దరూ కూడా అంత సరిగ్గా మాట్లాడుకొని కూడా ఉండరు. కానీ ఇకపై ఇప్పటి నుంచి మీరు వారితో చాలా సమయాన్ని గడపబోతున్నారు. ఆ వ్యక్తి మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఇప్పటి వరకు వారి మనసులో మాటలు ఏవి కూడా మీకు చెప్పలేదు. ఇద్దరి మధ్యలో రిలేషన్లో ఎలాంటి క్లియరెన్స్ కూడా లేదు. ఇప్పుడు వారి మనసులో మాటను మీతో చెప్పుకుంటారు. ఇక్కడ చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా కనిపిస్తుంది. కాబట్టి మీరు కాస్త నమ్మకంతో విశ్వాసంతో ఉండండి. వారం రోజులలోపే మీకు చాలా మంచిగా ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. మీ జీవన బంధం ఎవరైతే ఉన్నారో వారు మీతో మాట్లాడతారు. అలానే మీరు సంతోషంగా ఉండడానికి ఏదైనా చేస్తారు. మీ జీవితాన్ని మారుస్తారు. ఇక ఇది అండి రెండవ నెంబర్ తాకిన వాళ్ళకి. ఇక మూడో నెంబర్ తాకిన వాళ్ళకి ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మీ జీవితంలో ఏం జరగబోతుందంటే చాలా పాజిటివ్నెస్ అనేది ఇక్కడ ఉంది. అలానే రాబోయే సమయంలో ధనానికి సంబంధించిన ఏదో ఒక పని లేదా భూమికి సంబంధించిన ఏదో ఒక పని వారం రోజులలోపే మీకు అది పూర్తయిపోతుంది. ఇక మీకు ఏదో ధనం రావాలి. ఆ ధనం కోసం మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. లేదా మీరు ఏదైనా లోన్కి అప్లై చేశారు. లేకపోతే మీ ఫ్రెండ్స్గా కానీ ఎవరైనా సరే మీకు ధనాన్ని హెల్ప్గా అడిగి ఉండొచ్చు. మీకు వారు సాయం చేస్తారు. మీ ధనము ఎక్కడో చోటు ఇరుక్కుపోయి ఉండొచ్చు. ఇక ఆ ధనము మీ చేతికి రాబోతుంది. వారం రోజులలోపే మీరు ఈ రిజల్ట్ అనేది ఖచ్చితంగా చూడబోతారు.
అంతా మంచి జరుగుతుంది. ఇక ధనంతో ముడిపడి ఉన్న విషయాలన్నీ కూడా మీకు చాలా సవ్యంగా ఉంటాయి. ఇది అండి 3వ నంబర్ తాకిన వాళ్ళకి. ఇక 4వ నంబర్ తాకిన వాళ్ళకి ఏం జరగబోతుందో, ఏం చెప్పబోతున్నారో విందాం. కొంచెం మొండివారిలాగా కనిపిస్తున్నారు. చాలా రోజుల నుండి మీ మనసులో ఉన్న మాటలు అనేవి ఇక బయటికి వస్తాయి. ఎప్పుడూ కూడా మీ ఇంట్లో వాళ్ళు ఎదురుగా కానీ, మీరు ఎవరిని చూసైతే భయపడుతూ ఉంటారో వాళ్ళు ఎదురుగా కానీ ఈ మాటలను మీరు ఎప్పుడూ మాట్లాడుండరు. కానీ వారం రోజులలోపు మీ మనసులో ఉన్న మాటలను ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకుంటారు. మీ ఫ్యూచర్ కోసం అయితే రాబోయే సమయం చాలా చాలా బాగుంది. అలానే మనసులోని విషయాలు మీరు మీ ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు మీ మనసుకి బాగా దగ్గర ఉన్న వారితో మీరు ఈ విషయాలన్నీ కూడా షేర్ చేసుకుంటారు. మీ మనసులోని మాటలు ఎవరికైనా చెప్పాలి అనుకున్నప్పుడు, లేదా ఎవరికైనా ప్రపోజ్ చేయాలని అనుకున్నప్పుడు, మీరు ఎవరికైనా చాలా పెద్ద డెసిషన్ చెప్పాలి అని అనుకుంటూ ఉంటారు. లేదా మీకు మ్యారేజ్ అయిపోయి ఉన్నట్లయితే ఇక్కడ కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఏవో తగాదాలు వచ్చి ఏదో మాటల వల్ల మీరు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇకపై ఆ సమస్యల నుంచి మీరు తప్పించుకోవాలి అంటే 3వ వ్యక్తి మాటలు ఏవి కూడా వినకుండా కేవలం మీ బంధాన్ని అర్థం చేసుకుని మీ జీవితాన్ని మీరు సంతోషంగా గడపండి. సో ఇది అండి 4వ నంబర్ తాకిన వాళ్ళకి. సో విన్నారు కదండి, ఈ వీడియో మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. ఆ పరమశివుని ఆశీర్వాదం కలిగింది అని అనుకుంటున్నాను. మీరు ఇందులో ఏ నెంబర్ అయితే చూస్ చేసుకున్నారో 1, 2, 3, 4 ఏదైతే చూస్ చేసుకున్నారో అది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. అలానే ఓం నమ శివాయ అని కూడా తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.